మేము ఈరోజు బజ్జీలు చేస్తున్నాం. బజ్జీ పిండి లోపలికి శనగపిండి, వరపిండి, కార్న్ఫ్లవర్, ఉప్పు, వాము, ఇంకా బేకింగ్ సోడా వేసుకొని బాగా ఫ్రాతీగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. తర్వాత మిరపకాయకి ఘాటు పెట్టుకొని దాంట్లో ఉన్న సీడ్స్ తీసి దాంట్లో శనగపిండి, వాము, ఉప్పు కలుపుకున్న మిక్చర్ ఘాటు పెట్టుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నూనె బాగా వేడెక్కిన తర్వాత మిరపకాయని ఆ పిండిలో బాగా పట్టించేంత వరకు వేసుకున్న తర్వాత నూనెలో వేసుకోవాలి. నూనెలో వేసుకున్న తర్వాత అది కొంచెం అటు ఇటు తిప్పుకోవాలి. తిప్పుకునే పాటు వస్తుంది. అది తిప్పుకున్న తర్వాత కొంచెం సేపు వెయిట్ చేసి ప్రతి 30 seconds to 1 minute లో అలా తిప్పుకుంటానే ఉండాలి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అది బజ్జీలు నూనె నుంచి తీసి ఆ బజ్జీల పై నుంచి నూనె పోయేంత వరకు అలా నేను వీడియోలో చేసినలాగా చేసుకున్న తర్వాత మీ పక్కనున్న ఖాళీ డబ్బా పెట్టుకుంటారు కదా, దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నిమ్మకాయ కట్ చేసుకొని ఉల్లిపాయలు డ్రైస్గా కట్ చేసుకొని పార్స్లీ కూడా కట్ చేసుకున్న తర్వాత ఆ బజ్జీలో ఘాటు పెట్టుకుని ఆ ఘాట్లో పెట్టుకున్న తర్వాత దానిపైన కొంచెం పల్లీలు వేసిన పల్లీలు వేసుకుంటే ఇంకా నిమ్మకాయ పిండుకుంటే బాగా వస్తుంది. బేసిక్గా నాకు బజ్జీ నచ్చదు, కానీ చాలా బాగా వచ్చింది. సూపర్.